సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారులు వాళ్ళు చేపల వేటకు వెళితేనే తప్ప పూటగడవని పేదరికం. అలాంటి మత్స్యకారులు సముద్రపు నీటిపై కనిపించని గీత దాటితే వారి తలరాతే తలకిందులయ్యాయి. అవును, విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 9 మంది ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా మారారు. బంగ్లాదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో తెలియక బాధిత కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇలాంటి కష్ట సమయంలో విడిపించుకుని తీసుకురావాల్సిన కూటమి ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తుండడం బాధిత కుటుంబాల గుండెలను మరింత బరువెక్కిస్తుంది. బంగ్లాదేశ్ జైల్లో మగ్గుతున్న ఉత్తరాంధ్ర మత్స్యకారుల కుటుంబ సభ్యుల దయనీయ స్థితిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సముద్రాన్నే నమ్ముకొని జీవనం సాగించే గంగపుత్రులు బంగ్లాదేశ్ జైలులో బందీలుగా మారారు. ఉత్తరాంధ్రకు చెందిన 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ జైలులో మగ్గిపోతున్నారు. సరిహద్దు దాటారన్న నెపంతో బంగ్లాదేశ్ బలగాలు వారిని అదుపులోకి తీసుకుని జైలులో బంధించాయి. ఇక్కడ ఆ కుటుంబాలన్నీ కూడా తీవ్రంగా తల్లడిల్లిపోతున్నాయి. తమ వారు ఎప్పుడు వస్తారంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఏ మేరకు చర్యలు చేపట్టింది, వారికి అందించిన సహకారం ఏంటో సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. వీరంతా ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు. చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుల చెరలో చిక్కుకున్నారు. అప్పట్నుంచి బంగ్లాదేశ్లోని జైల్లో మగ్గుతున్నారు. నెలలు గడుస్తున్నా వీరి విడుదలలో జాప్యం జరుగుతూనే ఉంది. తమ వాళ్ల స్థితితో బంగ్లాదేశ్ రణరంగంగా మారింది. ముఖ్యంగా భారత వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. హిందువులపై దాడులు చేయడమే కాదు, ఏకంగా ప్రాణాలు తీస్తున్నాయి అక్కడి అల్లరి మూకలు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి జైల్లో ఉన్న తమ వాళ్ల పరిస్థితిని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నాయి మత్స్యకారుల కుటుంబాలు. దినదిన గండంగా బతికీడుస్తున్నాయి. కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న తమ వాళ్లు ప్రాంతం కాని ప్రాంతంలో బందీలుగా ఉండడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నాన్న ఎప్పుడొస్తా అంటున్నారు మత్స్యకారులు. 20 మంది మన ఆంధ్రప్రదేశ్ చెందిన మత్స్యకారులు మాత్రమే విడుదలయ్యారు. అంటే గత ప్రభుత్వము మత్స్యకారుల పట్ల అంత సానుకూలంగా స్టాండ్ తీసుకుని విడుదల చేయించడం కోసం అంత కృషి చేసింది. ఏదైనా మంచి జరిగేటప్పుడు ఎవరినైనా సరే గుర్తుంచుకోవాలి. అది మత్స్యకారులు అందరిలోనే గత ప్రభుత్వం చేసిన మంచితనం అయితే అందరికీ గుర్తుంది. మేము కూడా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని మరి ఎలియన్స్ గవర్నమెంట్ ఉంది కాబట్టి జనసేన అధినేతను కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. మత్స్యకారుల క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు మైకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాం బంగ్లాదేశ్ వరకు వెళ్లారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అనిశ్చితి కారణంగా ములాఖతులు రద్దు చేయడంతో వారిని కలిసే అవకాశం లేకపోయింది. ఈ రెండు దేశాల మధ్యన ఉన్నటువంటి ఈ సంబంధాలు మంచిగా ఉంటేనే విడుదల పరిష్కారం ఉంది. దీనికోసం అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా
ప్రధానంగా కృషి చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము అభ్యర్థిస్తున్నాము ఈ సందర్భంగా. ఇదొక రాజకీయ సమస్యగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మత్స్యకారుల విడుదల అందరికీ ఈ 9 మంది మత్స్యకారుల విడుదల కోసము ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి మా మత్స్యకారులకి సహాయం చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ సంక్షోభం అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో బయట తిరగడానికి అట్లాగా అవకాశం ఇండియన్స్కి ఎలాగా లేదు. అక్కడ అంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మరి బయట ఎలాగుంటే జైల్లోని వాళ్ళ తాలూకు భవిష్యత్తు ఏంటి అనేది ఆ కుటుంబ అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మా బాధను అర్థం చేసుకొని అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించి మా మత్స్యకారులను విడుదల చేయడానికి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. తమ వాళ్ల క్షేమ సమాచారం గురించి ఏదైనా సమాచారం అందకపోదా అని తెల్లవారి లేచింది మొదలు రాత్రి వరకు మత్స్యకార కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కూటమి పాలకులు కేంద్రం బంగ్లాదేశ్తో చర్చలు జరిపి తమ వారిని వీలైనంత త్వరగా విడిపించాలని వేడుకుంటున్నాయి. మత్స్యకారుల జీవన విధానం ఓ సాహసమే అని చెప్పాలి. ఎగిసిపడే అలల మధ్య చేపల వేట సాగిస్తారు. రోజుల తరబడి సముద్రంపై వేట సాగించే మత్స్యకారులు ప్రతిక్షణం ఓ పోరాటమే. ప్రయాణం చేసే బోటు చెడిపోయినా, అకస్మాత్తుగా వాతావరణం మారినా ప్రమాదంలో పడ్డట్టే. అసలు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి రోజుకు ఎన్ని బోట్లు చేపల వేటకు వెళ్తుంటాయి? అక్కడి మత్స్యకారులు రోజువారీ కార్యకలాపాలు ఎలా ఉంటాయన్నది మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. వేట చేస్తే గానీ వారి పూట గడవదు, వల నిండితే గానీ వారి కడుపు నిండదు. అలాంటి జీవనమే గంగపుత్రుల జీవితం. ప్రస్తుతం వైజాగ్ ఫిషింగ్ హార్బర్లోనే ఉన్నాను. ప్రతిరోజు ఉదయం 2 గంటల నుంచి 3 గంటల సమయంలో వందలాది బోట్లు ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మత్స్యకారులతో బయలుదేరుతాయి. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళి, కొంతమంది మత్స్యకారులు చిన్న పడవలపై వెళ్ళేవాళ్ళు ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నానికి తిరిగి వేట నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విజువల్స్లో కనిపిస్తున్నటువంటి మెకనైజ్డ్ బోట్ ఏదైతే ఉందో ఈ బోటు మాత్రం దాదాపు 30 రోజుల పాటు సముద్రంలో వేట చేసి అపారమైనటువంటి మత్స్య సంపదను ఒడ్డుకు తీసుకొచ్చి జాలర్లకు పూర్తిగా వారి జీవనానికి సహకరించేటువంటి ప్రయత్నం అంతా కూడా ఈ పెద్ద బోట్లలోనే జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా 9 మంది మత్స్యకారులు, ఉత్తరాంధ్రకు చెందినటువంటి మత్స్యకారులంతా కూడా బంగ్లాదేశ్ బాగర్హట్ జైల్లో ఉన్నారు. వారంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఓవైపు రాజకీయ సంక్షోభం, మరోవైపు కులాల మధ్య అనిశ్చితి నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులు ఇక్కడ మరింత తల్లడిల్లిపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. తక్షణమే తమ వారిని తీసుకురావాలనే వారి వేడుకలు కూడా ప్రభుత్వానికి చేసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే వైజాగ్ ఫిషింగ్ హార్బర్ నుంచి అక్టోబర్ నెలలో వెళ్ళినటువంటి మత్స్యకారులు బంగ్లాదేశ్ బలగాలకు పట్టుబడి అక్కడ జైలులో నేటికి బందీలుగా కొనసాగుతున్నారు. వారిని విడిపించి తీసుకొస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ కూడా కాలయాపన జరుగుతూనే కనిపిస్తుంది. బంగ్లాదేశ్ జైల్లో మగ్గుతున్న మత్స్యకారుల్లో మారుపిల్లి చిన్నప్పన్న ఒకరు. ఈయన బోటు డ్రైవర్. బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన వారిలో అప్పన్నతో పాటు ఇతని సోదరుడు రమేష్ కూడా ఉన్నాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న 2 అన్నదమ్ములు పరాయి దేశం జైల్లో మగ్గుతూ ఉండడంతో కుటుంబ సభ్యుల కన్నీటికి అంతే లేకుండా పోయింది. ఉత్తరాంధ్రకు చెందిన 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ జైలులో బందీలుగా ఉన్నారు. వారి కుటుంబాలన్నీ తీవ్రంగా తల్లడిల్లిపోతున్నాయి. కొన్ని కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. తక్షణమే తమ వారిని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి దయనీయ పరిస్థితులే ఏ కుటుంబాన్ని కదిపినా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మారుపిల్లి చిన్నప్పన్న ఇంట్లో మనం ఉన్నాం. చిన్నప్పన్న భార్య, 2 పిల్లలు ఉన్నారు. అలాగే కొద్దిసేపు క్రితం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. భార్య, వారి కుటుంబ సభ్యులు మనకి అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఫోన్లో ఏమైనా కమ్యూనికేషన్లోకి వచ్చారనే అంశాలు మాట్లాడదాం. అమ్మా, మీ పేరేంటి, అసలు ఎప్పుడు తెలిసింది మీకు బంగ్లాదేశ్లో ఇలా జరిగింది, వాళ్ళని జైల్లో పెట్టారని ఎప్పుడు తెలిసింది, అసలు ఏం జరిగింది? 10 నెల 13వ తారీఖున వేటకి వెళ్ళారు. 23న బోటు దొరికిపోయిందని ఇలా సమాచారం ఇచ్చారు. బోటు ఓనర్ గారు చెప్పారు, ఇలా మీ వాళ్ళు బోటు దొరికిపోయిందమ్మా, ఆధార్ కార్డులు ఇవ్వండి అంటే ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అందరం ఊని ఆఫీస్కి వెళ్ళి ఇలాగ అయిందమ్మా, వీలైనంత త్వరగా తీసుకొస్తావా. అందరూ వచ్చారు, లోకమాధవి గారు అందరూ చాలామంది వచ్చారు. 2వ రోజు వచ్చి
రోజుల్లో చెప్పారు, తీసుకొచ్చేస్తామమ్మ మీ వాళ్ళు, మీకు ఏం భయం లేదు అని చెప్పారు. అలాంటిది ఇప్పటి వరకు ఏమనేది మాకు తెలియలేదు. గవర్నమెంట్ చేస్తుంది అంటున్నారు, ఏం చేస్తున్నారు కానీ వాళ్ళ నుంచి ఒక ఫోన్ కాల్ కానీ ఒక ఫోటో కానీ ఏమనేది మాకు ఇప్పటి వరకు కూడా తెలియదు. పోలీస్ స్టేషన్లో ఉన్నారు అంటున్నారు కానీ కనీసం వాళ్ళు ఎలాగ ఉన్నారనేది మాకు తెలియట్లేదు. పిల్లలు ఏడుస్తున్నారు. మా బాధ అనేది ఏంటంటే వాళ్ళు ఒక ముఖం చూసినా వాళ్ళతో ఫోన్ మాట్లాడినా మా బాధ అనేది కొద్దిగా ఇదే. వాళ్ళు అప్పటి నుంచి అలాగ అక్కడ ఉన్న నుంచి వాళ్ళు తిన్నారో ఉన్నారో నాటే అసలు మాకు మా హెల్త్లు కూడా బాగోట్లేదు, తినట్లేదు. వాళ్ళ మీద బెంగ పెట్టేసుకొని ఎందుకంటే ఒక 15 రోజులు ఇంట్లో ఉన్నా సరే ఒక 10 రోజులు మాతో ప్రశాంతంగా ఫోన్ మాట్లాడేవారు. ఎంత అక్కడ యాడ్ చేసినా సిగ్నల్ ప్రాబ్లం లేకపోయినా ఏ సెటానికి వచ్చినా ఫోన్ చేసేవారు. పిల్లలు ఎలాగున్నారు, చదువుకుంటున్నారా లేదా, మీరు ఉన్నారు తిన్నారా లేదా అంటే తినేసమ్మయ్య బాగానే ఉన్నారు పిల్లలు చదువుకుంటున్నారని చెప్పేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు 3 నెలల నుంచి వాళ్ళ నుంచి ఏ కబురు అనేది రాకపోతే మాకు ఎలా ఉంటుందండి. అది ఇంట్లో అలా ఉండిపోతే ఏదో ప్రాబ్లం కింద హెల్త్ బాగోట్లేదు. అసలు వాళ్ళ నుంచి మాకు ఫోన్ కాల్ అయినా ఇప్పించండి అని గవర్నమెంట్ని ఎదుర్కొంటున్నాం. గవర్నమెంట్ చేస్తున్నాం అంటున్నారు. లోకమాధవి మేడం దగ్గరికి వెళ్ళాము, కలిసాము. ఆవిడ కూడా భరోసా ఇస్తుంది, నేను తీసుకొస్తానమ్మా, నేను పై వాళ్ళతో మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు. అందరూ చెప్తున్నారు తీసుకొస్తామని. మరి అవతల ఏం ప్రాబ్లం ఉందో, అవతల సిచ్యువేషన్ బాగోలేదని చెప్తున్నారు. అవతల సిచ్యువేషన్ గురించి వీళ్ళు వాళ్ళు చెప్తే మాకు తెలుస్తుంది కానీ మా వాళ్ళ గురించి మాకు బెంగ ఉంటుంది కదండి. ఆ బెంగ మాకు ఎక్కువైపోతుంది. పిల్లలు కూడా చదవలేకపోతున్నారు 10th క్లాస్. ఏంటమ్మా నాన్న గురించి అసలు ఏంటి తెలియట్లేదు, అసలు ఉన్నారా లేరన్నట్టు పిల్లలు మాట్లాడుతున్నారంటే ఏంటి చెప్పాలో తెలియట్లేదు మాకు. అసలు 1 రోజు 2 రోజులు అంతే చెప్తాం, 1 నెల 2 నెలలు అని చెప్తాం, 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఎలాగ ఉంటున్నారు ఏంటనేది. అసలు డాడీ మమ్మల్ని వదిలేసి ఉండలేరమ్మా, ఇన్ని రోజులు ఎలాగున్నారు అసలు డాడీకి మన ఇన్ని వీడియోలతో మాట్లాడుతున్నాం, ఇంతమంది దగ్గరికి వెళ్తున్నాం, అసలు డాడీ వరకు ఇది చేరుస్తున్నారా లేదనేసి అడుగుతున్నారు. గవర్నమెంట్ వీలైనంత త్వరగా తీసుకొస్తే మాకు అదే కావాలి. మా మరిది గారు ఉన్నారు అందులో, మా అత్త మా మామయ్య గారు ఉన్నారు. ఆ పిల్లడు తెస్తేనే వీళ్ళు తింటారు, మా ఆయన తెస్తే నేను ఎలా తింటానో వాళ్ళు తెస్తే ఆ పిల్లడు వాళ్ళు తింటారనమాట. మా మామయ్య గారికి కూడా బాగోదు, హార్ట్ ప్రాబ్లం ఉంది, అత్తయ్య గారికి షుగర్ బీపీ ఉంది. వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళలేరు. అలాంటిది ఊర్లో ఉండండి అని పెట్టాను. అది మరి ఏంటనేది అసలు తెలియట్లేదు. వాళ్ళు కూడా అదే ఏడుస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఏడిసి నేను ఏడితే పిల్లలు మిగిలిపోతారు, 10th క్లాస్ బాబు చదవలేడనేసి వాళ్ళ ఊర్లో పెట్టానండి. అంటే చిన్నప్పటి నుంచి తండ్రి తీసుకురావడం, పిల్లల్ని పోషించడం అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఇలా జరగడం, తండ్రి అందుబాటులో లేకపోవడం, పిల్లల్ని పోషించడం, చదివించడం చాలా ఇబ్బంది కదా తల్లిగా. అంటే ఒకవైపు ఆ బరువు బాధ్యతలు మోస్తూనే ఒకవైపు భర్త క్షేమంగా ఉన్నాడా లేదా అని తలడిల్లిపోయే పరిస్థితి ఉంటుంది కదా. మేనేజ్ చేస్తారు? అదే చెప్తున్నానమ్మా, డాడీ వచ్చేస్తాడు, డాడీ వచ్చిన తర్వాత ఇవన్నీ సమస్యలు తీర్చేస్తాడు, ఫీజులు కడతాము. సార్కి చెప్తున్నాను, సార్ మా వాళ్ళు ఇలా దొరికిపోయారు, వాళ్ళు వచ్చిన తర్వాత నేను క్లియర్ చేస్తాను ఫీజులు అంతే, అలాగే ఎలాగమ్మా అవుతుంది అంటున్నారు. ఈ ట్యూషన్ ఫీజు అని అదేని బుక్లు అని అవి ఏదో అప్పులు అవి చేస్తున్నాం. వీలైన వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు మగోళ్ళు లేరు కదమ్మా ఎలాగిస్తావా అని అడిగితే మా వాళ్ళు వచ్చేస్తారు, గవర్నమెంట్ పనిచేస్తుంది తీసుకొస్తారు అని చెప్పి అడుగుతున్నాను. ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, అవి ఏవో ఫీజులు కడుతున్నారు, లేకపోతే వాళ్ళకి సమాధానం చెప్తున్నాను. కానీ మా పిల్లలు ఏంటంటే నాన్న మమ్మల్ని అంత దీనిగా చూసేవాడు కదమ్మా, ఇప్పుడు ఎలాగున్నారో తెలియట్లేదు. అసలు మేము చదువుకి వెళ్ళాలా లేదా అని లెక్కల్లో ఆలోచిస్తున్నారు. నాన్న మీరు ఎప్పుడూ ఆ బెంగ పెట్టుకోకండి, డాడీ మన దగ్గరికి వస్తారు, మీరు చదవండి, నేను బయటికి వెళ్ళి తేపోయినా సరే నేను ఒకళ్ళ సాయం అడిగినా మిమ్మల్ని చదివిస్తాను అని చెప్తున్నాను. అది మాకేంటంటే అక్కడ చూస్తే బంగ్లాదేశ్లో ఒక రకమైన భయానక వాతావరణం కనిపిస్తోంది. అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఒకంత ఆందోళన కూడా మీలో ఉందనేది బయట అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాంటి సమాచారం మీకు ఏమైనా వచ్చిందా? ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళినా కానీ జైల్లోకి వెళ్ళనివ్వనటువంటి సందర్భం నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా పలకరించారా? సాయం అంతా అప్పుడు లోకమాధవి మేడం గారు వచ్చారు, ఫస్ట్లో వచ్చి సాయం చేశారు, అంతే చేస్తానమ్మా తీసుకొస్తానన్న. ఇప్పుడు కూడా మా వాళ్ళ ప్రెసిడెంట్లు బోట్ వానర్ వెళ్ళి వచ్చారండి. అంతవరకు వెళ్ళొచ్చి చెప్పారు మన వాళ్ళు క్షేమంగా ఉన్నారమ్మా, లోపలికి వెళ్ళవట్లేదు బోట్ వానర్ అంతే. నేను వెళ్ళాను అని చూపించడానికి మనకు ఒక ప్రూఫ్, నేను బంగ్లాదేశ్ వెళ్ళాను అని చూపించడానికి బోట్ ఫోటోలు తీసుకొని అతను పెట్టాడనమాట. పెట్టిన తర్వాత మనకు నమ్మకం మీద వచ్చింది. మరి బోట్ వరకు వెళ్ళారు కదండి, మా వాళ్ళ వరకు కూడా వెళ్ళాలి కదా, వాళ్ళు ఎలాగున్నారు ఏంటనేది. అంతే అక్కడ ఆర్డర్ లేదంటమ్మా, మన ఇండియాని అంతే కొద్ది దీనిగా చూస్తున్నారు, మనల్ని వెళ్ళవట్లేదు, కానీ మన వాళ్ళు క్షేమంగా ఉన్నారని చెప్తున్నారు. అంతే అతను చెప్తేనే తెలుస్తుంది, మా వాళ్ళ నుంచి ఏదనేది తెలియట్లేదు. అక్కడ వాళ్ళు ఎలాగున్నారని కూడా మాకు ఆందోళనగా ఉంది.
అంటే ఇప్పటికీ అక్కడ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి దాదాపు 2 నెలలు గడిచి 3వ నెల నడుస్తోంది. ఎప్పుడైనా ఫోన్లో కమ్యూనికేషన్ కానీ, మీతో మాట్లాడడం కానీ, పలకరించడం కానీ, పిల్లలు ఎలా ఉన్నారని అడగడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి? ఏం లేవు, అవేమి ఫోన్ కాదు, వీటికి కలడం కాదు, ఏమీ లేవు. ఇప్పటి వరకు మా బాధల్లో అలాగే. వాళ్ళు పలానా పోలీస్ స్టేషన్లో ఉన్నాను అన్నారు, పలానా పోలీస్ స్టేషన్ అంటున్నారు. కనీసం ఒక ఫోన్ కాదు, ఒక వీడియో కాదు, కనీసం ఓ ఫోటో, మా ఫోటోలు వాళ్ళకి పెట్టి వాళ్ళ ఫోటోలు మాకు పెట్టడం కూడా చేయట్లేదు. మా పిల్లలు అదే బెగిలిపోతున్నారు, 2 ముసలోళ్ళు కూడా అదే బెగిలు. మాకు కూడా వాళ్ళు తింటున్నారా ఉంటున్నారా నా టెన్షన్ కూడా ఎక్కువైపోయి మాకు కూడా బాగోట్లేదు అసలు. అది వాళ్ళ నుంచి ఒక ఫోన్ కాల్ అయినా మాకు కావాలనేసి మేము అడుగుతున్నాం గవర్నమెంట్. మేము ఎలాగ ఉండాలి, గవర్నమెంట్ ఏడ్ చేస్తుంది, మాకు ఏడ్ చెయ్యాలి. మాకు గవర్నమెంట్ నుంచి సాయం అనేది మాకు కావాలనేసి మాకు ఒకటి కోరుకు. మీరు ఏమవుతారమ్మా? మీరు ఏమవుతారు? ఇద్దరు బాబాయిలు అవుతారు. మరి వాళ్ళు త్వరగా రావాలనే కోరుకుంటున్నాము. వాళ్ళకు మరి ఇంట్లో కాలొచ్చే ముసలోళ్ళకు అసలు ఇబ్బందులు అయిపోతున్నాయి. ఆ ముసలోళ్ళు ఆటో ప్రాబ్లము, ఒక మామగారికి నడుము నొప్పి సారిపోయి ఆవిడ పనులు చేయదు, కాళ్ళు నొప్పులు, అటు బట్టి ఊర్లో ఉన్నారు. వాళ్ళు ఇబ్బందులు పడిపోతున్నారు. వాళ్ళు త్వరగా వస్తే వాళ్ళకి కాలొచ్చేమి వెళ్తుంది. గవర్నమెంట్ నుంచి వస్తే పర్వాలేదు, వీళ్ళు సాయం చేసి వాళ్ళని సాయం చేసి ఆ డబ్బు ఆలో పామ్మడు బీమిచ్చి ఈలో పామ్మడు బీమిచ్చే కానీ వాళ్ళకి దినాలు తీరిపోవు. ఎవరు సాయం చేసినా గవర్నమెంట్ నుంచి సాయం చేసింది అది వేరా, వాళ్ళు చేసింది పలానా రోజు చేశారని చెప్తారు. ఆ మాటలు వాళ్ళకి పడక అనేసి ఎవరి నుంచైనా సాయం అడగట్లేదు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి అడుగుతున్నారు. నాపోతే వాళ్ళని త్వరగా తీసుకురావాలి అనేది, మా బిడ్డలు త్వరగా తీసుకురావాలని మా మామ బాధ. అదే ఇంకేం లేదు మా మామకి మా తాతకి. చూస్తే ఇవతల పిన్ని కూడా ఇసారం పెట్టేసుకొని బాగా డల్ అయిపోయింది మనిషి. ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర మత్స్యకారులను సొంత గ్రామాలకు తీసుకురావాలని ఆ కుటుంబాలు కోరుతున్నాయి. బంగ్లాదేశ్ చెరలో ఉన్న మరో మత్స్యకారుడు విశాఖలోని రెల్లి వీధికి చెందిన ప్రవీణ్. ఇతని వయస్సు 20 ఏళ్లు. చేపల వేటకు వెళ్తూ కుటుంబానికి అండగా ఉండే కొడుకు నెలలు గడుస్తున్నా ఇంటికి రాకపోవడంతో తల్లి నూకాలమ్మ ఆందోళన చెందుతుంది. అంది వచ్చిన కొడుకు జైల్లో ఉన్నాడని తెలిసినప్పటి నుంచి కనిపించిన వారినల్లా వేడుకుంటుంది. ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర మత్స్యకార కుటుంబాలని ఎవరిని కదిపినా విషాదమే కనిపిస్తూ ఉంది. ఏ కుటుంబాన్ని పలకరించిన తీవ్రమైనటువంటి ఆవేదనతోనే ఆ కుటుంబాలన్నీ ఉన్నాయి. తక్షణమే తమ కుటుంబ సభ్యులను తీసుకురావాలి, ప్రభుత్వం తమను ఆదుకోవాలనే డిమాండ్తోనే ఆ కుటుంబాలన్నీ కనిపిస్తున్నాయి. మరో కుటుంబం దగ్గరికి మనం వచ్చాం. ప్రవీణ్ అనే యువకుడు 20 సంవత్సరాలు, తనకి వేటకు వెళ్ళాడు. ఇదే మారుపిల్లి అనే కుటుంబానికి సంబంధించే దాదాపు 6గురు అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జైల్లో ఉండడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ప్రవీణ్కి సంబంధించినటువంటి తల్లితో పాటు ప్రవీణ్ నానమ్మ ఉన్నారు, అందుబాటులో మాట్లాడదాం. అమ్మ, అసలు ఏం జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది సమాచారం, ఇప్పుడు మీ అబ్బాయి పరిస్థితి ఏంటనే యోగక్షేమాలు మీకు ఎవరైనా చెప్పారు? ఏం చెప్పలేదండి, మాకు కూడా ఏం తెలియట్లేదు. అంటే 13వ తారీఖుని బోట్ వెళ్ళింది, 22ని దొరికిపోయింది బోటు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పరిస్థితి అసలు బాగోలేదండి, మాకు కూడా ఒంట్లో బాగోదు. అతను తెస్తే మేము తిన్నట్టు నాపో తిన్నట్టు అని ఉన్నాడు. నాకు ఒంటి కూడా అబ్బాయి, నాకు 2 పిల్లలండి, ఆడపిల్లలు. ఆడపిల్లలు కూడా సిక్కులు కూడా ఒక పాపనంటే ఇచ్చాము, ఆ పాపకి 2 ఆడపిల్లలు పుట్టారండి. మళ్ళీ ఇంకో పాప ఉంది, ఆ పాపకు కూడా కనీసం చదవడానికైనా రూపాయి ఇవ్వడానికైనా ఇంట్లో రూపాయి లేదండి. అసలు మాకేంటంటే ఇప్పుడు మేము ఏం కోరుకుంటున్నాం అంతే, మా కొడుకును ఆ 9 మందిని మేము తీసుకురామని చెప్తున్నాం. ఇది కళ్యాణ్ బాబును చంద్రబాబు నాయుడిని అతను కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి మాకు ఇప్పుడు ఆజు కాదు జైల్లో ఉన్నారా లేదా, అసలు కనీసం తింటున్నారా ఉంటున్నారా అని కూడా మాకు ఇప్పుడు వచ్చి తెలియలేదండి. కానీ అసలు ఒక ఫోన్ ద్వారా కూడా ఫోన్ మాట్లాడి మంతనండి, ఫోన్ కూడా లేదండి ఏమీని. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా మాకు తెలియట్లేదండి. అక్కడ విన్నామైతే తిన్నామండి, పేనమైతే వల్ల ఆడేస్తుంది. కానీ వాడు ఎలా ఉన్నాడో ఏటో అని అంతేనండి. మా పరిస్థితి ఎలాగ ఉంది, కష్టపడినాడు అక్కడ ఉంటే మరి మా బతుకులు ఎలాగండి వస్తాయి. ఇంటి అద్దెలు కరోనా బిల్లులు అన్నీ కట్టుకోవాలి కదండి. ఇంటి అద్దెలు ఖాళీ చేసేమంటున్నారు. కానీ అసలు వాళ్ళు ముందు ఉడిపించి రండి అని వాళ్ళు పేరుని తుస్తున్నాము, వాళ్ళ దండం పెడుతున్నాము. చంద్రబాబు నాయుడికి కలిగాను బాబుకును మోలీ గారికి మేమేం చెప్పాలండి. మా వాడబద్యం గంగలోకి వెళ్తే తిన్నట్టు, నాపోతే ఉన్నట్టు. ఉద్యోగాలు కాదు, పద్యోగాలు కాదు, మా డ్యూటీలకు కూడా మేము ఎక్కడికి వెళ్ళమండి. మా ఆయన ఉన్నాడంటే 4 రోజులు 3 రోజులు బోటుకి వెళ్తాడు, సంఘాల బోట్లకు. ఇప్పుడు అతను వెళ్ళిపోయి 2 లక్షల రూపాయలు అప్పులు చేసుకొని ఇంటి అదులు కొట్టుకొని అన్ని కొట్టుకుంటున్నాం. మాకు ఎలాగ వస్తాయి తినడానికి, వాళ్ళు తెస్తే తిన్నట్టు, నాపోతే మేము ఉన్నట్టు అండి. ఉన్నోడు నాకు ఒంటి కూడా అబ్బాయి అంతేనండి. పెట్టే కొడుకు అందుబాటులో లేకపోవడం, మీ కంటికి కనిపించకపోవడం చాలా బాధగా ఉంటుంది. చాలా బాధగా ఉంటుంది. ఏంటండి అనకూడదు కానీ రోడ్లు పనికి వెళ్తే నా కొడుకు అందరు కోసం
బాధ అవుతుంది. నా కొడుకు కనిపించవుతున్నాం, అందరి పిల్లలు కనిపిస్తున్నాను. కడుపు కడుపుగా అన్నం కూడా తినాలనిపించట్లేదండి. ఇప్పుడు మా చూతి మా పరిస్థితి రోడ్డు మా పెడబెట్టుకున్నప్పుడు మా పరిస్థితి అలా ఉంది. కొడుకు ఎవరు మాకు ఆధారం కూడా లేక మా సాయం చేసిన కూడా ఎవరు లేరండి. మా తోళ్ళు కూడా ఎవరు లేరు. నాకు ఉన్నోడు కూడా అబ్బాయి. మా కష్టపడినా కూడా ఎక్కడికి నేను వెళ్ళలేనండి. ఆ బావ తెస్తే మేము తిన్నట్టు. ఇప్పుడు ఆ కష్టమైన అక్కడ ఉండిపోయాడు. మేము ఇంటి ఎలా కొట్టుకుంటాము, ఎలా బతికి తిరిగి వస్తామండి. గంగలోనికి ఆ రోజుకి వెళ్ళిపోయాడు. మరి వాళ్ళకి నేకరేజిన బోట పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎలా ఇసిపోతే మనకు తెలియదండి. మీరు ఏం కోరుకుంటున్నారంటే గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ప్రాంతాల్లో ఆ దేశాల్లో ఉండిపోయినటువంటి మత్స్యకారులని తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా మీరు చూసుంటారు. మత్స్యకారులు అంటే అప్పుడంటే ఎప్పుడు ఏ ఊరిలో మా ఊరిలో దొరికిపోయారండి. దొరికిపోతే అప్పుడు అతను జగన్ గారు ఉడిపించుకొచ్చారండి. ఇప్పుడు మేమే అంతే ఆసమాన్ ఉన్నాము. ఎవరో ఉడిపించుకొస్తారు. ఇప్పుడు ఇతను గెలిచాడు. కళ్యాణ్ మరి అందుబాటులోని ఇది మరి నెటర్ అందిందో లేదో తెలియదండి. కళ్యాణ్ బాబు కూడా టచ్లో కూడా రాకంటున్నాడండి. ఇప్పుడు ఈ నెటర్ ఇచ్చారో లేదో తెలియదండి. మరి మాకు అది గవర్నమెంట్ తాలూకు మాత్రం మనకైతే రూపాయి పాపే మనకు రాలేదండి. కనీసం తింటున్నారా ఉంటున్నారా కానీ ఎవరు కూడా మనకు మెసేజ్లు ఏం పెట్టలేదండి. మనకు అప్పుడు ఉండిపోయారంటే తిప్పాల్సి ఉండిపోవాలంటే అతను ఉడిపించుకొచ్చాడు. అతను అంటే 4 నెలలకి 5 నెలలకి వాళ్ళు వచ్చేసారండి. ఇప్పుడు మామూలుగా ఆసమని అంటే ఉన్నామండి. ఇప్పుడు 3 నెలలకైనా సంక్రాంతి ముందు ఉడిపించుకురాయండి మా బిడ్డల మమ్మల్ని అని కోరుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడిని, కళ్యాణ్ బాబుని, మోలీ గారిని అండి. అంతేనండి. దండం. ఏ పేరు నీ పేరు? ఏమవుతాడు ప్రవీణ్? ఏమవుతాడు ప్రవీణ్ మీకు? మనవడు వస్తాడని ఇంతవరకు మేము చూస్తున్నామండి. ఎంత ప్రేమతో పెంచామండి. రోడ్డు ఎక్కిపోయి చూస్తున్నాను. ఎంతగా రాడు అంతకే రాడు. నేను వస్తాను బాగా ఉండు మా అమ్మ అని నాకు చెప్పి ఇల్లడెట్టేసి వెళ్ళిపోయాడండి. ఇంకా రాలేదండి. మరి ఇంకేం చేస్తాము? ఇటుగా వెళ్ళి చూద్దామైనా రాలేదు. ఆడ దిక్కు చూద్దామన్నా సరే ఇలా కళ్ళమాని వచ్చి ఆడుతున్నాడు. కానీ మేడెక్కిపోయి ఇలా ఏడ్చుకొని గోల పెడుతున్నాను. కానీ రాత్రి పొగిలి ఇలా నిద్ర పట్టదండి. ఎంతలో వస్తాడని చూస్తున్నానండి. రాకంటున్నాడండి. ఏం చేస్తాము? వెళ్ళి మానబావులకి ఆడకల్లా వెళ్తాము. ఏ బాబు తెచ్చి మా ముందలేస్తాడని మేము చూస్తున్నామండి. ఇది మొత్తం మీద ఏ కుటుంబాన్ని కదిపినా కన్నీటి ఆవేదనే కనిపిస్తోంది. తక్షణమే తమ వారిని తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దాంతోపాటు తమని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి దయనీయ పరిస్థితులే ఈ మత్స్యకార కుటుంబాల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి బంగ్లాదేశ్లో బందీలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర మత్స్యకారులను విడిపించి తీసుకురావాలని ఆశిద్దాం. తమ వాళ్లను బంగ్లాదేశ్ నుంచి బయటకు తీసుకువస్తే చాలు అంటున్నాయి బాధిత కుటుంబాలు. నాన్న ఎక్కడికి వెళ్లారు, ఎప్పుడు వస్తారమ్మా అంటూ పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని బాధిత మత్స్యకార కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. బంగ్లాదేశ్ జైల్లో బందీగా ఉన్న మత్స్యకారుల్లో మైలుపిల్లి అప్పన్న ఒకరు. ఆయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఇప్పుడు విందాం. బంగ్లాదేశ్ జైలులో బందీలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర మత్స్యకారుల కుటుంబాలను ఎవరిని కదిపినా తీవ్రమైనటువంటి విషాదమే వారి నోటి నుంచి వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా సాదా సీదా చిన్న జీవితాలే కనిపిస్తాయి మనకి. మనం ప్రస్తుతం మైలిపిల్లి అప్పన్న ఇంట్లో ఉన్నాం. అప్పన్న కూడా ఆ 9 మందిలో ఒకరు. మనం విజువల్స్లో చూడొచ్చు. చిన్న ఇల్లు, భార్య ఒక్కరితే ఈ ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 2 నెలలకు పైగా అప్పన్న బంగ్లాదేశ్ జైల్లో ఉండిపోవడంతో భార్య ఒక్కరితే ఉంది. అమ్మా, ఏం పేరు మీ పేరు? మీ ఆయన పరిస్థితి ఏంటి? యోగక్షేమాలు ఏమైనా తెలిసే? మైలిపిల్లి అప్పన్న, మైలిపిల్లి సూర్యుడమ్మ. ఎలా ఉన్నారు ఏంటి ఏమైనా తెలిసిందమ్మా? ఏమి తెలియట్లేదు. అలాగ అడుగుతుంటే ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఇదిగో చేస్తున్నాము నెకలని చెప్తున్నాను. కానీ ఇంతవరకు ఏమీ తెలియట్లేదు. మాకు ఫోన్ కాల్ ఎన్ని చెయ్యమని చెప్పమంటున్నాం, లేకపోతే వీడియో కాల్ ఎన్ని చెయ్యమంటున్నాం. మా మనగున్నాం వాళ్ళకి తెలియదు, వాళ్ళనగా ఉన్నారు మాకు తెలియదు. ఇప్పటికేటంటే 3 నెలలు అయిపోతాయి. 3 నెలల పరిస్థితుల్లో కూడా మాకు ఇటువంటి అవకాశం కూడా రావట్లేదు అక్కడి నుంచి. మరి 9 మంది ఫ్యామిలీలు ఏమో ఈ రోడ్లను పడవలసిన వచ్చింది. ప్రతి దగ్గరికి వెళ్ళి ఇదిగో చేస్తామమ్మ చాలా ఎత్తి తొందరగా తీసిరాయండి మేము చెప్తుంటే వాళ్ళతో చేస్తున్నామమ్మ అక్కడ తోరీలు బాగలేవి ఇలా కొట్టించుకుంటున్నారు కూడా చెప్తున్నారు. బంగ్లాదేశంలో కూడా కొంచెం తేడా ఉందో మరి అని బట్టి మా ఫ్యామిలీలు చాలా బాధగా ఉంటుంది. ఇంటిల్లో నేర్చుకొని రోజుకు ఉండాలంతే ఉన్నాము. ఈ తెచ్చిన వాళ్ళు అంత ఉండిపోతే మా కాలత్యం కూడా అవ్వట్లేదు. మా పిల్లలు కూడా చెప్పనపోతున్నాము. ఏంటంటే ఇప్పుడు పాలసగారు మా పిల్లలు మాకు ఎంతవరకు తీసుకొస్తాలో మా పిల్లలు కూడా పండగలకు సెలవులకు ఇచ్చేస్తున్నాను. ఈ సెలవులు ఇన్ని రోజులు రావట్లేదమ్మా, ఎందుకమ్మా నాన్న నిలిపి ఉండిపోనాడు, 4 నెలలకు వచ్చిన బోటి ఇన్ని రోజులు 2-3 నెలలు ఇంతవరకు నాన్న నాకు ఒగిపోలేదని పిల్లలు ఏడుతున్నాను. మరి మా పరిష్కారం ఏంటో మీలే కొంచెం దయచేసి చెప్తే
మాకు ఎంతవరకు వీళ్ళు చేస్తాలని అనుకున్నాం. ఈ ఇల్లు అద్దెలతో కూడా, ఈ కరెంట్ బిల్లులతో కూడా, ఈ కేబుల్ బిల్లులు ఇవి వల్ల చూసుకోనాకైతే అతను నుండి 10 రూపాయలు తినేసి 10 రూపాయలు మాకు ఇస్తాలు అన్నట్లు కూడా అంటుండిపోతే మా పరిష్కారం ఏం కాని రావట్లేదు. అప్పుడు ఇచ్చింది దిక్కు ముక్కునేళ్ళు. ఇప్పుడు మా నాయకులు ఉన్నాలంటే ఇదో వస్తున్నామమ్మ, ఇది చేస్తున్నామని నాకులో ఉన్న నాయకులు చెప్పేస్తున్నారు. మరి ఏంటి పరిష్కారం మీలే చూస్తే మాకు ఇంతవరకు చెప్పండి. గతంలో పాకిస్తాన్ లో ఉన్న మత్స్యకారుల్ని తీసుకొచ్చిన విషయం మీరు చెప్తున్నారు, మీకు ఐడియా ఉంది కదా, ఇప్పుడు కూడా మరి అలా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని అడుగుతున్నారా? మరి అప్పుడు తీసుకొచ్చాడంతే, మరి జగన్ అప్పుడు తీసుకొచ్చాడంతే, దొక్కుని ఫ్యామిలీలు తీసుకొచ్చాడంతే. ఆ ఫ్యామిలీ ఎలాగున్నాలో నెకలం కూడా ఇప్పటికొచ్చి కూడా మాకు ఓ అవకాశం చూపించలేదు. తింటున్నాలో తినేది కూడా అనట్లేదు. ఇదిగో ఇవి ఈడియా అతనికి చేర్చాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఎంతవరకు మేలు చేస్తాలో మీలే దయచేసి మాకు చూసుకోండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళు కూడా ఫ్యామిలీలకి తీసుకొచ్చి వాళ్ళకి అంత చూసేసి పిల్లలు కూడా చూడడానికి కూడా జగన్ అన్న వచ్చాడు. ఇప్పుడు కూడా మా దగ్గరికి అవ్వులు రావట్లేదు. మరి వాళ్ళ ఫ్యామిలీ తీసుకొచ్చారు. అప్పటికి ఈ పిల్ల తల్లితో నాలో సంతోషంగా ఉన్నట్టు చేశాడు జగన్ అన్న. మరి ఇప్పుడు కూడా ఈ కళ్యాణాన్ని నిలబడ్డాడు కాబట్టి మా పిల్లలకు సంతోషంగా ఉన్నట్టు, మా భర్తల భార్యలు తెచ్చుకున్నట్టు, మా భర్త తెచ్చినట్టు ఈ కళ్యాణాన్ని చేసినట్టు ఉంటే ఆయనకు దండన. ప్రతి కుటుంబం కూడా తల్లడిల్లిపోతుంది. తమ వారు సురక్షితంగా ఉన్నారా లేదా అనే విషయం కూడా తమకు తెలియదని, కనీసం ఒక ఫోన్ కాల్ కూడా మాట్లాడలేనటువంటి దయనీయ పరిస్థితిలో తామంతా ఉన్నామని, తక్షణమే వారిని తిరిగి తీసుకురావడంతో పాటు తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. చూశారుగా గంగపుత్రుల ఆవేదన. సముద్రాన్ని నమ్ముకున్న వీరికి ఇప్పుడు సముద్రం అంత కష్టం వచ్చింది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎక్కడైనా చర్యలు వేగవంతం చేస్తుందా, లేక మొద్దు నిద్రని ప్రదర్శిస్తుందా అనేది వేచి చూడాలి. బంగ్లాలో బందీలుగా ఉన్న మత్స్యకారులు వీలైనంత త్వరగా వారి కుటుంబాల చెంతకు చేరాలని ఆశిద్దాం. ఏ మత్స్యకారుడి కుటుంబ సభ్యులను కదిపినా కన్నీటి పర్యంతమే కనిపిస్తోంది. తక్షణమే తమ వారిని తమ వద్దకు తీసుకురావాలనే డిమాండే వినిపిస్తోంది. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వేడుకోలే వారి నోటి నుంచి వస్తుంది. గత ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో పాకిస్తాన్లో బందీలుగా ఉన్న మత్స్యకారులను ఏ మాదిరిగా విడిపించారో ఇప్పటి ప్రభుత్వ పెద్దలు కూడా అదే మాదిరిగా వ్యవహరించి తమ వారిని తమ వద్దకు తీసుకురావాలని వేడుకోలే కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి.